తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇక ద్వాదశ రాశుల్లో చివరిది మీన రాశి వారికి 2026 ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఇప్పుడు మనము మీనం అంటే ఏంది? చేప. చేపలు. చేపని మనం వల్లో పట్టుకొని దాన్ని ఒడ్డునేస్తే అది ఎలా గిలిగిలి కొట్టుకుంటుంది ఆడిపోద్ది కదా. ఈ సంవత్సరము వరలక్ష్మి వ్రతం వరకు వీళ్ళ పరిస్థితి కూడా అదే. ఈ సంవత్సరము అత్యంత వరస్ట్ 12వ స్థానం. అందరికన్నా తక్కువగా బాగా లేనిది ఎవరికి అంటే మా చేపకి, మీనకి. ఏళ్ళనాటి శని కూడా ఉంది కదా. ఏళ్ళనాటి శని ఉంది, ప్లస్ రాహు. ఇటు ముందు శని, వెనక రాహు. ఇటు పోనీయాడు అటు పోనీయాడు, అంటే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది. ఓకే, చాలా దారుణంగా ఉంటుంది మీన రాశి వాళ్ళకి. దూర ప్రయాణాలు అస్సలు చేయకండి. ఏదో మా పిల్లాడిని స్కూల్లో డ్రాప్ చేసి వస్తానండి అని హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళకండి. నేను చెప్తున్నా కదా, చిన్న గుళకరాయితోటి కూడా పెద్ద పెద్ద కథలు జరుగుతాయి. కాబట్టి చాలా పేషెన్స్గా ఉండండి, చాలా ఓపిక్గా ఉండండి. అగ్రెసివ్గా ఏమీ వద్దు, కోపం వద్దు, తాపం వద్దు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిద్దా, ఇంతే ఉండండి. మీన రాశి వాళ్ళకి నో ఫైనాన్షియల్ డీల్స్, నో కొత్త బిజినెస్లు ఏవి చేయకండి. అండ్ స్నేహితులకు కూడా సహాయం చేయకండి. గుర్తుపెట్టుకోవాలి, చేయమని చెప్తారు చాలు, నేను చెయ్యకండి అని చెప్తాను. మీరు చెయ్యడం వల్ల ఎక్స్పెక్టేషన్ పెరగడం వల్ల రేపు వాళ్ళు తిరిగి మీకు సహాయం చేయకపోవడం వల్ల మీరు వాళ్ళకి శత్రువు అయిపోతారు, వాళ్ళు మీకు శత్రువు అవుతారు. నో ఫినాన్షియల్ డీల్స్, నో ట్రాన్సాక్షన్స్. కేవలం తీర్థయాత్రలు తిరగండి. చక్కగా ఒంటరికి వెళ్ళండి. నేనైతే ఒంటరికి వెళ్ళమని చెప్తాను. మీన రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒంటరికి వెళ్ళండి. ఆడవాళ్ళు అయితే మీ ఆయనని కొంగు పట్టుకొని తీసుకెళ్ళండి. మీన రాశి వాళ్ళు అంతే. తీర్థయాత్రలు ఎక్కువగా చేయండి. ఈ సంవత్సరం ఒక్క గ్రహం పాజిటివ్గా లేదు మీన రాశి వాళ్ళకి. అంటే మధ్యలో ఏదో కొన్ని నెల రోజులకి ఏ బుధగ్రహము, ఏ రవిగ్రహము, శుక్రగ్రహము బెనిఫిట్ చేస్తాయి. కానీ రాహువు, కేతు అయితే సప్తమంలో ఉండి ఇట్లా దుర్రం చూస్తున్నాడు. శత్రుస్థానంలో కేతువు చూస్తున్నాడు. కాబట్టి కేతు శత్రుస్థానంలో ఉంటే ఒకటైతే కలుగుతుంది, కానీ డబ్బు రుణ రూపంలో వస్తుంది. అది కూడా ఖర్చు అయిపోతుంది. సో ఇంకా అప్పు పెరుగుతుంది. కాబట్టి రుణం కూడా తీసుకోకండి. మోక్ష జ్ఞానం అయితే పొందితే మంచిది. కాబట్టి పంచభూత శివలింగ క్షేత్ర దర్శనాలు చేసుకోండి మీన రాశి వాళ్ళు. పంచభూత శివలింగాలు అంటే ఏంది? పృథ్వీలింగము, జలలింగం, వాయులింగం, అగ్నిలింగం, ఆకాశలింగం. అంటే ఏంది? ఏకాంబరనాథేశ్వర స్వామి టెంపుల్, తర్వాత వచ్చేసి జంబుకేశ్వరము, తర్వాత అరుణాచలేశ్వరము, తర్వాత శ్రీకాళహస్తి, ఆ తర్వాత చిదంబర క్షేత్రం. సో ఈ పంచభూత శివలింగ క్షేత్రాలు దర్శనం చేసుకోండి. ఈ సంవత్సరం ఎన్ని శైవ క్షేత్రాలు, ఎన్ని వైష్ణవ క్షేత్రాలు దర్శనాలు చేసుకుంటే మీన రాశి వాళ్ళకి అంత మంచిది. దైవ దర్శనాలు చేసుకోండి. మొత్తంగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమతి.